హాయ్ అందరికీ. ఈరోజు వీడియో డైట్ చేసే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఈ రాజ్మాతో కర్రీస్ స్నాక్ ఐటమే కాదు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దోశలు డైట్ చేసే వాళ్ళే కాదు, ఎవరైనా తినొచ్చు. మంచి హెల్దీ రెసిపీ ఇది, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఏ కప్తో అయితే రాజ్మా తీసుకున్నామో అదే కప్తో సేమ్ మినపగుళ్ళు అదే క్వాంటిటీ తీసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 టైమ్స్ డస్ట్ ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీక్లీ 2 టైమ్సే తీసుకోండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసేసి మూత పెట్టేసేయండి. ప్రాసెస్ అంతా నైట్ టైం చేసుకోండి, ఎందుకంటే ఈ ఓవర్ నైట్ స్టోక్ అవుతే మంచిది కదా మనకి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు రాజ్మా తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ అదే కప్పుతో ఉప్మా అటుకులు తీసుకోవాలి. ఆ అటుకులు కూడా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసేసి ఒక 10-15 మినిట్స్ నానపెట్టుకోండి. ఈ అటుకులు నానపెట్టుకోవడం ప్రాసెస్ అనేది మనం పిండి రుబ్బుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకుంటే సరిపోతుంది. అటుకులు కూడా ఒక 15 మినిట్స్ సోక్ అయినాయి. చూసారు కదా, మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఇవి కూడా బాగా సోక్ అయిపోయినాయి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. అందులో మనం ఇలా సోక్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి, ఇంత సాఫ్ట్గా ఉండాలి. మనం నైటే అన్నీ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చక్కగా గ్రైండ్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ పిండి వరకు వేసేసుకోండి. అందులో ఇంకో హాఫ్ పిండి మిక్సీ జార్లోనే ఉంటుంది కదా, అందులోకి ఒక 1 ఇంచ్ అల్లం పైన స్కిన్ తీసేసి వేసేయండి. ఒక పెద్ద పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక గుప్పెడంత కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసే పని లేదు. ఇంక ఇట్లానే మిక్సీ చేసేసుకొని ఈ బ్యాటర్ని కూడా ఆ బ్యాటర్లోకి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిగతా పిండి కూడా జార్లో నుంచి దీంట్లోకి వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ ఫైనల్గా ఇందులో వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసి మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, మరీ ఎక్కువగా పోసేయకండి. మరి లూజ్ కన్సిస్టెన్సీ అయితే మనకి దోశలు వేయటం కష్టం అవుతుంది. రెగ్యులర్గా తినే దోశలు అయితే కొంచెం వాటర్ ఎక్కువైనా బాగానే వస్తుంది. ఇది అలా కాదు, కొంచెం వాటర్ ఎక్కువైనా అస్సలు రాదు, మనకి చిరాకేస్తుంది. ఇది తినడం అవసరం అని కూడా అనిపించిద్ది. నాకు ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. వాటర్ ఎక్కువైనా సరే దోశ పెనానికి స్టిక్ అయిపోతుంది, మనకి దోశలు తీయటానికి కూడా రాదు. అందుకు చెప్తున్నాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, ఒక మీడియంగా ఉండాలి. ఇప్పుడైతే దోశ పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయినాక ఇలా ఉల్లిపాయతో రుద్దుతున్నాను. అంటే ఇది మామూలు దోశలాగా మనకి పెనం మొత్తం మనం పలుచగా లాగలేము. ఈ బ్యాటర్తో అయితే ఇంక ఇలానే వస్తుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మంచి చట్నీ కాంబినేషన్ ఉంటే అసలు అదిరిపోతుంది దోశలు. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి.